హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీ లాస్య. ఈరోజు కూడా కొన్ని చిక్కు ప్రశ్నలతో మీ ముందుకి వచ్చాను. కానీ ముందుగా మీకు నిన్నటి వీడియోలో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తెలిసాయా? లేకపోతే నేనే ఈ వీడియో చివరిలో చెప్తాను. మీరు నిన్నటి వీడియో అయిన ఎపిసోడ్ 1 చూడకపోతే ముందుగా ఆ వీడియో చూడండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టు అయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మొదటి ప్రశ్న. ఒక చిన్న పాప గుడ్లు కొనడానికి షాప్కి వెళ్ళింది. తన దగ్గర ఉన్న 60 రూపాయలు పెట్టి డజన్ గుడ్లు కొన్నది. తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ పాప చేతిలో నుండి కవర్ జారిపోయింది. 3 తప్ప మిగిలినవి అన్నీ పగిలిపోయాయి. ఆ పాప ఏడుస్తూ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి కవర్ ఇచ్చింది. వాళ్ళ అమ్మ కవర్లో చూస్తే ఎన్ని గుడ్లు పగలకుండా ఉన్నాయి? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండవ ప్రశ్న. రాజు నదికి యువతల పక్క నిల్చొని అవతలి పక్క ఉన్న తన పెట్ డాగ్ జాకీని పిలిచాడు. ఆ పెట్ డాగ్ వెంటనే నదిని దాటి రాజు దగ్గరికి వచ్చింది. అయితే ఆ పెట్ డాగ్ ఏమాత్రం తడవలేదు. అండ్ అక్కడ బ్రిడ్జ్ కానీ బోట్ కానీ లేవు. అయితే ఇది ఎలా సాధ్యం ఫ్రెండ్స్? ఎలా సాధ్యం? మూడవ ప్రశ్న. ఒక ఊరిలో ఒక తెల్లని పెంకుటిల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక తెల్లని వ్యక్తి ఉన్నాడు. ఒక తెల్లని కుక్క పిల్ల, ఒక తెల్లని చేప పిల్ల, ఒక తెల్లని సోఫా, ఒక తెల్లని కుర్చీ, ఒక తెల్లని టేబుల్, దానిపైన ఒక తెల్లని కంప్యూటర్, ఒక తెల్లని టెలిఫోన్ ఉన్నాయి. అయితే మరి ఆ ఇంటి పైకి వెళ్ళే మెట్లు ఏ రంగులో ఉంటాయి? చెప్పండి ఫ్రెండ్స్, ఏ రంగులో ఉంటాయి? నాలుగవ ప్రశ్న. ఒక వైట్ హౌస్ వైట్ బ్రిక్స్తో కట్టారు. పక్కనే ఉన్న ఎల్లో హౌస్ ఎల్లో బ్రిక్స్తో కట్టారు. పక్కనే ఉన్న రెడ్ హౌస్ రెడ్ బ్రిక్స్తో కట్టారు. ఆ పక్కనే ఉన్న గ్రీన్ హౌస్ దేంతో కట్టారు? దేంతో కట్టారు ఫ్రెండ్స్? ఐదవ ప్రశ్న. ఆదివారం యేసుపాదం, జోగినాథం ఒక హోటల్కి వెళ్ళారు. నచ్చిన ఐటమ్స్తో భోజనం చేశారు. భోజనం చేశాక బిల్ కట్టారు. అయితే ఆ బిల్ యేసుపాదం కట్టలేదు, అలానే జోగినాథం కూడా కట్టలేదు. మరి ఆ బిల్ ఎవరు కట్టారు? చెప్పండి, ఎవరు కట్టారు? మీకు ఆన్సర్స్ తెలిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 1 ఆన్సర్స్ మీకోసం. మొదటి ప్రశ్నకు సమాధానం. ఇందులో ఎవరూ అబద్ధం చెప్పట్లేదు. మేయర్ తనకి తమ్ముళ్ళు లేరు అని అన్నాడు, కానీ ఆ ముగ్గురు డాక్టర్స్ మేయర్ వాళ్ళ సిస్టర్స్. రెండవ ప్రశ్నకి సమాధానం. అన్నిట్లోంచి వెళ్ళేవి కానీ ఎప్పటికీ ఎక్కడికి కదలనివి రోడ్స్. రోడ్స్ ఫ్రెండ్స్, రోడ్స్. మూడవ ప్రశ్నకి సమాధానం. 5వ చెల్లి అయిన రీనా తన అక్క రోజీతో చెస్ ఆడుతుంది. 4వ ప్రశ్నకి సమాధానం. ఆ ఇద్దరు కూడా చెస్ వేరే వేరే వ్యక్తులతో ఆడుతున్నారు. చివరిగా 5వ ప్రశ్నకి సమాధానం. ఆ చిన్న పాప ఫుట్బాల్ని పైకి తన్నింది. సో యాజ్ పర్ గ్రావిటీ ఆ బాల్ మళ్ళీ పాప దగ్గరికే వచ్చింది.